హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. సింపుల్గా కుర్తీ నెక్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. లైనింగ్ క్లాత్ని చూపిస్తున్నట్లు ఇలాగా తీసుకోవాలి. స్క్వేర్గా 2 ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కరెక్ట్గా నెక్ లెంత్ ఎంత ఉందో అంతకి 1.5 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఎక్కువ తీసుకొని నెక్ ఇలా డ్రా చేసుకోవాలి. 4 ఇంచెస్లో తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ లెంత్ వచ్చేసి 2.5 ఇంచు. ఇది బ్యాక్ సైడ్ నెక్. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా అలానే మార్కింగ్ ఇచ్చుకొని 4 ఇంచెస్ ఇటు సైడు మార్కింగ్ ఇచ్చుకొని బాక్స్గా డ్రా చేసుకోవాలి స్కేల్ తోటి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత 1 ఇంచ్లో రౌండ్ అనేది తిరగాలి. 1 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు నెక్ డ్రా చేసుకోవాలి. చాలా సింపుల్గా మార్కింగ్ ఇచ్చుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత నెక్స్ట్ 1.5 ఇంచ్లో కిందకి చూపిస్తున్నట్లు ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటూ రావాలి. నెక్ దగ్గర నుంచి ఇలాగా 1.5 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఈ మార్కింగ్ ఇచ్చిన దగ్గర కట్ చేసుకోవాలి. ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ను నెక్స్ట్ ఇలానే ఫ్రంట్ సైడ్ నెక్ని కట్ చేసుకోవాలి. 4 ఇంచెస్ విడ్త్, నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ ఫ్రంట్ సైడ్. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని బాక్స్గా డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్లోనే ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ అనేది తీసుకుంటున్నాను. చూపిస్తున్నట్లు ఇలాగా లెంత్ విడ్త్ 4 ఇంచెసే. ఇలా మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత సేమ్ బ్యాక్ సైడ్కి ఎలా మార్కింగ్ ఇచ్చామో ఫ్రంట్ సైడ్కి కూడా 1.5 ఇంచ్లో ఎక్స్ట్రా క్లాత్ కోసం మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. ఇలాగా చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి క్యాన్ వాష్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని ఎక్కువ క్యాన్ వాష్ వేస్ట్ చేసుకోకుండా చూపిస్తున్నట్లు ఇలాగా ఎంతైతే అవసరమో అంత క్యాన్వాస్ని కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ని చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు క్యాన్వాస్కి ఇలా సెట్ చేసుకొని ఈ క్లాత్ని ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేస్తే ఇలా సెట్ అవుతుంది క్లాత్కి, అటు ఇటు జరగదు క్లాత్ అనేది. నెక్స్ట్ కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్యాన్వాస్ని. ఐరన్ చేసిందంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది. సేమ్ టైం క్యాన్వాష్ కరెక్ట్గా లైనింగ్ క్లాత్కి సెట్ అవుతుంది. ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఇలాగా కట్ చేసిన తర్వాత ఫస్ట్ చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకునిందంటే ఫోల్డింగ్ ఇలా తిప్పడం కష్టంగా ఉంటుంది. ఇలా చేయొద్దు బిగినర్స్. ఫస్ట్ చూపిస్తున్నట్లు ఒక్క ఫోల్డింగ్లో స్టిచ్ అనేది చేయండి. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్లాత్ అనేది వెళ్ళిపోకుండా ఉంటుంది. క్లాత్ని తిప్పడం తెలుస్తుంది. ఇలాగా
ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకసారి ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసి స్టిచ్ చేసిందంటే నీట్గా ఉంటుంది. సేమ్ టైం ఎక్కువ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది. ఫుల్ ఇలానే స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఈ 2 రెడీ చేసుకున్న తర్వాత నెక్ డ్రా చేసాం కదా, హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఖర్చుకు ఎంతైతే అవసరం ఉంటుందో అంతకి ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్తో డ్రా చేసుకొని నెక్స్ట్ స్టిచ్ చేసే దగ్గర కూడా ఖర్చు కోసం వదులుకొని చూపిస్తున్నట్లు ఇలాగా మార్కింగ్ ఇచ్చుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్ వదిలేసి నెక్స్ట్ ఇటు సైడ్ నుంచి చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిందంటే నెక్కులు జారిపోకుండా ఉంటాయి, కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ కూడా. నెక్స్ట్ ఇంకొక సైడు సేమ్ అలానే మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కోసం వదులుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 2 నెక్స్ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ చూపిస్తున్నట్లు రెడీ చేసుకున్న నెక్ని మెయిన్ క్లాత్ పైన కరెక్ట్గా సెంటర్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ సెట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా నెక్ దగ్గర సెంటర్కి కూడా చూసుకొని అటు ఇటు జరగకుండా, షోల్డర్ అనేది స్పాయిల్ అవ్వకుండా కరెక్ట్గా సెంటర్కి ఇలాగా సెట్ చేసుకొని, ఇది బ్యాక్ సైడ్ నెక్, లెంత్ తక్కువ ఉండేది బ్యాక్ సైడ్ నెక్, ఇలాగా సెట్ చేసుకోవాలి. కంపల్సరీ స్టిచ్ చేసేటప్పుడు పిన్స్ తోటి ఇలా సెట్ చేసుకునిందంటే క్లాత్ అటు ఇటు జరగకుండా ఉంటుంది. పాదం మందంలో ఎంతైతే ఖర్చుకు వదిలామో అంతా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలాగా జరుపుకుంటూ ఇలా స్టిచ్ చేస్తూ రావాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత టాకాలు అనేది ఇచ్చుకోవాలి. మూలల్లో కంపల్సరీ టాకాలు అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ అనేవి కరెక్ట్గా టర్న్ అవ్వాలంటే టాకాలు కంపల్సరీ ఇచ్చుకోవాలి. ఇలా టాకాలు ఇచ్చుకున్న తర్వాత చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకోవాలి. ఇంకో నెక్ కూడా స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేసి చూపిస్తాను లాస్ట్గా. ఫైనల్గా స్టిచ్ చేసినప్పుడు ఇలా ఉంది, ఐరన్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని నెక్ని స్టిచ్ అనేది చేయాలి. బ్యాక్ పార్ట్ ఎలా అయితే స్టిచ్ చేసామో ఫ్రంట్ పార్ట్ అలానే ఖర్చుకి ఎంతైతే వదిలామో అక్కడికి ఇలాగా స్టిచ్ చేస్తూ రావాలి పాదం మందంలో. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసిన తర్వాత టాకాలు ఇచ్చుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు.
పంజాబీ డ్రెస్కైనా, కుర్తీకైనా ఇలా నెక్స్ అనేవి స్టిచ్ చేస్తే నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఈ 2 నెక్స్ స్టిచ్ చేసిన తర్వాత ఐరన్ చేస్తే ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది. ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు అంటే చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.